దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల పైకి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి రోజున దేవుణ్ణి మనం స్తుతించి మహిమపరచుకోలేని భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించున్నారు. ఈ రోజున పునరుద్ధానం పండగ. దేవ స్తోత్రం. యేసు ప్రభువారు లేచి మరి 14 13 చెప్పింది అయ్యగారు. 12 వాగ్దానాలు అవన్నీ వాస్తవంగా జరిగినాయి. ప్రభు లేచిన తర్వాత కనబడ్డాయి. కాబట్టి ఆయన పునరుద్ధానుడైన దేవుడు. ఆయన సమాధులు లేడు. ఈ రోజున ఆయన సమాధి ఖాళీ సమాధిగా ఉంది. దేవ స్తోత్రం. లోకంలో అనేక సమాధులు పడ్డాయి కానీ యేసు ప్రభు వారి సమాధి ఖాళీగా ఉంది. దేశంలో మట్టి దవ్వుతున్నారంట. మట్టి దవ్వుతుంటే బుద్ధుడు ఎముకలు బయటపడాయంట. ఏమన్నాయంట? బుద్ధుడు ఎముకలు బయటపడితే బుద్ధుడు ఎముకలు పెట్టి ఒక పెట్టిలో పెట్టి దాన్ని పెద్ద ఊరేగిస్తూ చేస్తున్నారంట. మనం జరిగింది మన కమ్యూనిస్ట్ దేశం. అయితే మాసిరెడ్డి మాని గారు అన్నారంట, భూమంతా కూడా తోమి చూసిన యేసు ప్రభు వారు ఒక ఎముక కూడా కనబడదు. దేవస్తోత్రం. ఆయన ఎవరంట? సజీవుడై లేచాడు. దేవస్తోత్రం. మన యేసు ప్రభు వారు సజీవుడు. ఆయన నిజమైన రక్షకుడు. ఆయనే ఈ లోకంలోకి వచ్చి చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడుగా లేచినవాడు, తిరిగి లేచినవాడు. ఆయన ఒక్కడే దేవుడు. దేవస్తోత్రం. ఆయన సృష్టికర్తమైన దేవుడు. అనేకులు అనుకుంటున్నారు యేసు ప్రభు వారు 2026 సంవత్సరం విధంగా వచ్చింది అనుకుంటున్నారు. 2026 సంవత్సరం కాదు. యేసు ప్రభు వారు అన్నాడు, ఆది యందు, యోహాను సువార్తలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి ఆదిలో ఉన్న దేవుడు సృష్టికర్తమైన దేవుడు. మన పాపలు బట్టి, మన అపరాధులు బట్టి, మన పాపలు బట్టి మన పాప శిక్ష రక్తం చిందించాలని అన్ని గ్రంథాలు ఘోషిస్తూ ఉన్నాయి. అన్ని గ్రంథాలు కూడా రక్తం చిందిస్తూ ఉన్నాం. గొర్రెపోతుల రక్తం, కోడుల రక్తమును, మేకపోతుల రక్తమును. ఈ రక్తం వల్ల మనిషి పాపం పోదని, మనుషుడు చేసిన పాపానికి మనుషుడే బలి అవ్వాలని యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. దేవస్తోత్రం. యేసు ప్రభు వారు వస్తారని ముందుగానే చెప్పాడు. ముందుగానే ఆదిలోనే చెప్పాడు. స్త్రీ సంతానానికను నీకు ఏం చేస్తానంట? వైరం కలగజేస్తానంట. అప్పుడు అలనాడు అవతోని చెప్పాడు దేవుడు, నీ సంతానానికని స్త్రీ సంతానానికని నీకును వైరము కలుగజేస్తానన్నాడు. కాబట్టి స్త్రీ సంతానం ఎవరంట? యేసు ప్రభు వారు. దేవస్తోత్రం. ఆయనే స్త్రీ సంతానంలో వచ్చిన ఆయన. పురుషుడు లేకుండా జన్మించింది యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాల లోకంలో జీవించి మన కొరకై సిలువలో రక్తం కార్చాడు. ఆయన అంటూ ఉన్నాడు, ఆయన తన ప్రాణను మన కొరకు సమర్పించుకున్నాడు. చూడండి, యోహాను సువార్త 10:18 చూడండి. యోహాను సువార్త 10:18 ఒక మాట అంటాడు, నా ప్రాణమును తీసుకొనుడు. కాబట్టి ఎవరో నా ప్రాణమును తీసుకొనుడు, నా అంతటకు నేనే దాన్ని పెట్టుచున్నాను. దేవస్తోత్రం. యేసు ప్రభువు అంటూ ఉన్నాడు, నా అంతటకు నేనే ఆయన దాన్ని అప్పగించుకున్నా పెట్టుచున్నాను అంటూ ఉన్నారు. నా ప్రాణం ఎవరు కూడా అంటే తీయడానికి ఎవరు కూడా అధికారము లేదు. కానీ మన పాపముల నిమిత్తమై ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మన పాప శిక్ష ఆయన భరించవలసి వచ్చింది. ఆయన ఆ శిక్ష భరించబోతే ఆ శిక్ష మనకు వచ్చేది. మన పాప శిక్ష ఆయన మీద మోపుకొని ఉన్నాడు. కాబట్టి ఆయన మన పాపములను ఆయన భరించిన దేవుడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన మన పాపముల శిక్షను ఆయన భరించాడు. అందుకని రోమిల రాసిన పత్రికలో 4:25 అంటాడు. రోమిల రాసిన పత్రిక 4:25 చూసినట్లేదు, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడ్డకై
మన పాపులను ఆ శాపగ్రస్తుడైను, లేపబడిన దేవస్తోత్రం. ఆయన మన అపరాధుల నిమిత్తమై అప్పగించబడి ఆయన మన నీతిమంతులుగా తీర్చడానికి లేపబడ్డాడు. దేవస్తోత్రం. దేనికి లేపబడ్డాడ? నీతిమంతులుగా తీర్చడానికి. మనము నీతిమంతులుగా ఉండడానికి దేవుడు లేపబడ్డాడు. ఆయన లేకపోయినట్టయితే మనం నీతిమంతులు అయ్యోళ్ళం కాదు. ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచిన దేవుడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన మన అపరాధములను భరించిన దేవుడై ఉంటూ ఉన్నాడు. అందుకని ఆయన అంటూ ఉన్నాడు, అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 24వ వచనం చూడండి, ఒక మాట అంటాడు, మరణము ఆయన బంధించుట అసాధ్యము. దేవస్తోత్రం. మరణమును దేవుని బంధించుట అసాధ్యము. దేవుని మరణం బంధించలేదు. కాబట్టి లోకంలో మరణం వలన ప్రతి ఒక్కరు కూడా భయపడతారు. దేనికి భయపడకపోయినా దేనికి భయపడతారు? మరణానికి భయపడతారు. మరణం ఎవరికి వద్దంటే అందరికీ మరణం వస్తుంది. ఎవరికి వద్దంట? అందరికీ వస్తుంది. నేను మరణించలేని వారు లేరు. ఇందాక అయ్యగారు చెప్పారు, డయాలసిస్ ఆయన అంతమంది డాక్టర్లు పెట్టుకున్నాడు. ఆయన సంతోషం వరకు ఎంతో సంతోషంతో అనుకున్నాడు. అవి జరిగినాయే. కానీ ఆయనకి మరి ఆయన లోకాన్ని ముగించి వెళ్ళిపోయాడు. ఈ లోకంలో ఎవరైనా, మంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, లోకంలో గనులైనా, ధనవంతులైనా, ఎవరైనా ఈ లోకం మన శాశ్వతమైంది కాదు. ఈ లోకంలో శాశ్వతమైంది కాదు. శాశ్వతమైంది ఏంటంటే పరలోక రాజ్యం. దేవస్తోత్రం. అదే శాశ్వతమైంది. అందుకని మరణము బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయన లేపెను. దేవస్తోత్రం. ఆయన మరణ వేదనను తొలగించి దేవుడు లేచాడట, లేపాడు. లేచినాడురా, సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలిచినాడురా, సాచిపోయి లేచినాడు, స్వామి భక్తులు కగపడినాడు, సాచిపోయి లేచినాడు, స్వామి భక్తులు కగపడినాడు, సాచనాలను లేపుతాడు, సాచనాలను లేపుతాడు, సావు వంటి భయపడరాదు, సావు వంటి భయపడరాదు, లేచినాడురా, సమాధి తెలిసినాడురా. హల్లెలూయా. సావంటే అందరికి భయం, అందరికి భయం. సావంటే భయం లేని ఉన్నారా? ఎవరు లేరు. చావంటే అందరికి భయమే. కానీ అందరికీ ఏమొస్తుంది? సావు వస్తుంది. మరణం అంటే అందరికీ భయమే. కానీ ఏదో ఒక రూపేణ, ఏదో ఒక రోజున ఈ లోకం నుంచి ముగించాల్సిందే. కాబట్టి ఇది మన శాశ్వతమైంది కాదు. శాశ్వతమైంది దేవుని రాజ్యం. ఆ రాజ్యంలో చేర్చాలని యేసు ప్రభువు వారి లోకానికి వచ్చాడు. ఆ రాజ్యంలో చేర్చాలని, ఆ రాజ్యంలో చేరాలని, మనం కూడా చేర్చాలని, మన పొందిన ఆయన పొందిన గాయముల చేత, ఆయన మరణించిన తర్వాత మన పునరుద్ధానము కలిగింది. అందుకని నేను మొన్న పోయిన వారం అంట మంచి శుక్రవారం. ఏ శుక్రవారం అంట? మంచి శుక్రవారం. అంటే ఈ రక్షణ తీసుకొచ్చాడు యేసు ప్రభువు వారు. ఈ లోకంలో రక్షణ తీసుకొచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన చనిపోయి ఉన్నాడు, చనిపోయి తిరిగి లేచి. అందుకని మరణము ఆయన బంధించట అసాధ్యము గనక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయన లేపినాడు. దేవస్తోత్రం. కాబట్టి వేదన నుంచి తొలగించారు. ఈ లోకం ఇది మరణం కాదు. ఇది ఏమన్నాడు? దేవుడు నిద్ర అన్నాడు. ఏమన్నాడు? ఇది నిద్ర అన్నాడు. మరణం ఇంకోటి ఉంది, అది రెండవ మరణం. ఆ మరణం భయంకరమైనది. ఆ మరణంలో తప్పించాలని యేసు ప్రభువు వారి లోకానికి వచ్చి ఉన్నారు. అందుకని ఆయన ఉపమానం చెప్పాడు లోకాసు వార్తలో. ఒక ధనవంతుడు ఉన్నాడంట. ధనవంతుడు తన ఇష్టానుసారంగా సుఖం అనిపిస్తున్నాడు. తర్వాత ఒక దరిద్రుడు ఉన్నాడు. ఆయన దేవుని తెలుసుకున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. ధనవంతుడింటి వాకిడి ముందే ఉన్నాడు.
అడుక్కుంటున్న అలాంటి పేదవాడిని ఆయన. ఆ విధంగా ఉండగా ధనవంతుడు ఒకరోజు దరిద్రం ఏం చేశాడు, చనిపోయాడు. దరిద్రం అయిపోయాడు, చనిపోయాడు. చనిపోయేసరికి దరిద్రుడికి ఎవరు ఏడ్చేవాళ్ళు లేరు, ఎవరు ఆయన గురించి అంగలార్చేవాళ్ళు లేరు. ఆయన తీసుకెళ్ళి ఏ విధంగానే మట్టి చేసి ఉన్నారు. ఏ విధంగా తర్వాత మరి ధనవంతుడు కూడా చనిపోయాడు. కొన్ని దినాలు ధనవంతుడు కూడా చనిపోయి ఆయన ఎక్కడ పడ్డాడంట, పాతాళలో పడ్డాడు. ఎక్కడ పడ్డాడంట, పాతాళలో పడ్డాడు. పాతాళలో పడి అప్పుడు పైకి చూశాడు. అప్పుడు పైకి చూస్తే తండ్రి అయిన దేవుడు కనబడుతున్నాడు, అబ్రహాము కనబడుతున్నాడు, తర్వాత లాజరు కనబడుతున్నాడు. అప్పుడు అన్నాడు, తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరించు. ఎప్పుడు ఎక్కడ పడ్డాడు, నడకొలబడి అంటున్నాడు, నా యందు కనికరించము, నా 4 సలాచకు లాజర్ని పంపించమని చెప్పి బ్రతులాడుచున్నాడు. అప్పుడు అంటున్నాడు ప్రభు, అందుకు అబ్రహాం కుమారుడా దేవుని స్తోత్రం. ఆయన కూడా ఉన్నాడు, దేవుడు కుమారుడా నీవు నీ జీవిత కాలమంతయు నీకు ఇష్టమైనట్లు సుఖం అనుభవించా. ఈ లోకంలో అనుకున్నారు, అరే ఈ లోకంలో మనం సుఖం అనిపించబోతే చచ్చిపోయాక మనం సుఖం అనిపిస్తామా? మనం బలంగా ఉన్నాం, మన అందం ఉంది, మన అంతా ఉంది, ఈ లోకంలో సుఖం అనిపించాలని చెప్పి ఈ లోకంలో సుఖం అనిపించాడు. అందుకనే దేవుడు అంటాడు, నా కుమారుడా నీవు నీ జీవిత కాలమంతయు నీకిష్టమైనట్లు సుఖం అనుభవించితివి. అలాగునే లాజరు కష్టం అనుభవించని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు. దేవస్తోత్రం. అక్కడ యాతన పడుతున్నాడు. వేతన పడుతూ తప్పించేవారు లేరు. అక్కడ వేతన పడుతున్నాడు అంటే వేతన పడితే అన్నాడు, అయ్యా నేను వేతన పడితే పడ్డారు, నాకు 5 సహోదరులు ఉన్నారు. 5 కూడా ఈ నరక వేదనలోకి రాకుండా ఇక్కడి నుంచి లాజరు పంపు అంటే ప్రభు అన్నాడు, భూలోకంలో ఎందరో ఉన్నారు నా భక్తులు. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవల్లని అతనితో చెప్పగా అతడు తండ్రి అయిన అబ్రహామా అలాగనవద్దు, మృతుల్లో నుంచి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుతారు. ఎప్పుడంట మృతుల్లో నుంచి వస్తే మారు మనిషి అనుకోండి, చచ్చిపోయిన మనిషి వచ్చి బయటకు వచ్చేసి ఒక మనిషి వచ్చి, అయ్యా నేను చచ్చిపోయాను, ఫలానా మనిషిని చచ్చిపోయాను, నరకం అక్కడ ఉంది కాబట్టి నరకంలో నేను యాత్ర పడుతున్నాను, నరకంలో యాత్ర పడుతున్నాడు ధనవంతుడు కాబట్టి నేను లాజరును నేను చనిపోయాను వచ్చాను, ఇదిగో నరకం ఉందని నమ్ముతారా? ఇది దెయ్యం పట్టిందంటారు. ఏమంటారు? దెయ్యం పట్టిందంట. కాబట్టి దేవుని శరీరంలో దేవుని సువార్త అందించబడుతుంది. దేవుని వాక్యము యేసు ప్రభువారు వస్తారని, ముందుగా పుడతారని అన్ని కూడా లేఖలలో యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. యేసు ప్రభువారు పుట్టుక గురించి ఉంది, యేసు ప్రభువారు చనిపోయేడు గురించి ఉంది, ఆయన తిరిగి లేవటం కూడా ఉంది. దేవస్తోత్రం. అన్నీ ఉన్నాయి, ముందుగా రాయించి ఉన్నాడు. కాబట్టి అందుకనే ఆకాశం భూమి గర్జించిన కానీ నా మాటలు ఏమాత్రం కూడా గర్జించమన్నాడు. అందుకని యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చారు, చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధారుడుగా 40 దినాలు ఉన్నాడు. 40 దినాలు అని ప్రత్యక్షమై వారిని బలపరిచి వారిని ఆదరించి వారు సూచుచుండగా ఆయన పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోయి ఉన్నాడు. వాళ్ళు చూస్తుండగానే పరలోక రాజ్యంలోకి ప్రభు వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది వాస్తవం. కాబట్టి ఆయన తిరుగుతుండగా, ఆయన ఈ లోకంలో ఉండగానే అందరూ చూస్తుండగా వెళ్ళి అపొస్తలుల కార్యగ్రంథం 1వ అధ్యాయము 9వ వస్తుంది చూడండి. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమైన అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయన కొనిపోయెను.
ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూస్తుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూసిదురు, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పాను. స్తోత్రం. కాబట్టి ఆయన తిరిగి రాబోతున్నాడు. కాబట్టి మరణము బంధించట అసాధ్యము. మరణపు వేదన ఆయన తొలగించున్నారు. ఎందుకని ఆయన మరణం పోవాలంటే ఆయన అంటాడు దేవుని సన్ని. ఎందుకని ఆయన మరణం పొందాలని చేసిందంటే మన పాపముల బట్టి. అందుకని ఎబ్రిల్ రాసిన పత్రికలో 2:14 అంటాడు కదా. ఎబ్రిల్ రాసిన పత్రిక 2:14 అంటాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా హల్లెలూయా అపవాదిని దేని చేతండ? మరణము ద్వారా. మరణం అయిన దాకా కూడా అంట అపవాది సంతోషపడ్డాడు. మనం మంచి సిలువ వేసిన తర్వాత, ఆ సిలువలో వేలాడిన తర్వాత మరణం అయిన దాకా కూడా ఆయనకి సైతాను సంతోషించాడు. ఎప్పుడైతే ఆయన మరణమై ఉన్నాడో ఆ రక్తం ఏమైందంటే అక్కడ పాప పత్రాన్ని చేసింది, తుడిచివేసింది. స్తోత్రం. ఆయన మరణం ఎప్పుడైతే అయ్యిందో వెంటనే మరి దేవాలయం తెర ఏమైపోయిందంట? 2గా చీరిపోయింది. స్తోత్రం. కాబట్టి అటువికి దేవుడు రక్త మాంసంలో ఆయన కూడా ఏమంట? పాలువాడై ఉన్నాడు. స్తోత్రం. కాబట్టి ఆయన లోకంలోకి వచ్చి ఉన్నాడు. ఆయన మన కొరకు శిలువలో రక్తం కాల్చాడు. మరణం అందరికీ వస్తుంది. కాబట్టి మరణంలోంచి విడిపించబడే దేవుని ఆయన కృపే. కాబట్టి మరణం ఈ మరణం కాదు, రేపు 2వ మరణం ఉంది. ఆ మరణంలో తప్పించాలని యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. అందుకని ఆ మరణం తప్పించాలంటే ఆయన అంటాడు యోహాను సువార్త 1:24 చూడండి. 5:24 యోహాను సువార్త 5. నా మాట విని యేసు ప్రభు వారు అన్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. స్తోత్రం. హల్లెలూయా. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులో రాకుండా మరణములో నుంచే జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. స్తోత్రం. మరణంలో నుంచి ఎక్కడంట? నిత్య జీవంలోనికి దాటి. ఎవరు మాట వింటారంట? దేవుని మాట వింటే, దేవునికి లోపడి దేవుని శైలిలో మారు మనసు పొంది రక్షించబడి దేవుని సన్నిధిలో జీవించినట్లయితే పరలోక రాజ్యం వచ్చారు. ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఈ లోకంలో ఈ శాశ్వతమైనది కాదు. ఒకళ్ళు ధనం ఉన్నా ఏది ఉండేది శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనదంట పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యం వరకే యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చాడు. అందుకని యోహాను సువార్తలో 14 అంటాడు, మీ హృదయముల కలవరా పడనీకుడు. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. నా తండ్రి వెంట అనేక నివాసములు కలవు, లేని ఎడ నేను మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను ఉండే స్థలములో మీరు ఉండలాగిన మరలా వచ్చిన అయోధ్యకు మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను. ఆ మాటకు స్వామి అన్నాడు, ప్రభా ఆ మార్గం ఏదో మాకు తెలియదు అంటే 6 అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడో పరలోక రాజ్యంలో ప్రవేశించలేను. కాబట్టి పరలోక రాజ్యం వెళ్ళాలంటే యేసుక్రీస్తు వారి, ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు. ఆయన తప్ప పరలోక రాజ్యంలో చేర్చగలిగిన వారి లోకంలో ఎవరు లేరు. అందరూ ఈ లోకంలో వచ్చారు కానీ, చనిపోయారు కానీ, సమాధి చేయబడ్డారు కానీ తిరిగి లేచిన వారు ఎవరు కూడా లేరు. తిరిగి లేచిన వారు యేసు ప్రభు. ఈ రోజున మరి యెరూషలేముకి వెళ్తే అక్కడ ఆయన సమాధి ఖాళీ సమాధి. స్తోత్రం. ఖాళీ సమాధిగా కనబడుతుంది. అందుకని గ్రంథం పేరేంట పరిశుద్ధ గ్రంథం. స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం. కాబట్టి యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన శిలువలో రక్తం కాచాడు,
అందుకని మొదటి కొరింథీయుల పత్రిక 15:20 అంటాడు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 15:20 చూసినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు, చూడండి అన్నమాట. ఇప్పుడైతే ముద్రించిన వారిలో లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చినది కనుక మనుషుని ద్వారానే మృతులు పునరుద్ధానము కలిగిన. దేవశాస్త్రం మనుషుని ద్వారా మరణం వచ్చింది కాబట్టి మనుషుని ద్వారా యేసు ప్రభువారి ద్వారా మృతులు పునరుద్ధానం కలిగింది. దేవశాస్త్రం కాబట్టి ఆయన ద్వారా పునరుద్ధానం. ఆయనే మన కొరకు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి లోకంలో ఎందరో దేవుళ్ళుగా దేవత ఎన్నో వచ్చినా కూడా మన కొరకు రక్తం కార్చిన వారు ఎవరు లేరు, మన కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరు లేరు. అందుకని యేసు ప్రభు వారు ఒక మాట చెప్తున్నాడు. ఆఖరి మాట మనం చదివి ముగించుకుందాం. ఆ ప్రకటన గ్రంథం మొదటి ప్రకటన గ్రంథం 1:18 చూడండి. 18 అన్నాడు, నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును మృతుడినైతిని గాని ఇదిగో యుగయుగములను సజీవుడై ఉన్నాడు. దేవశాస్త్రం హల్లెలూయా. అయితే యుగయుగములు ఏమంట? సజీవుడై ఉన్నాడు. ఆయన సజీవుడైన దేవుడు. అందుకని దూతలు అంటున్నారు ఆయన సజీవుడైన దేవుడును మృతులు ఎత్తుతున్నారు. ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. కాబట్టి లేచి చెప్పాడు, లేచి ఉన్నాడు. మృతుల్లో మీరు ఎతకొద్దు, ఆయన లేచి ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభువారు ఈ రోజున లేచి ఉన్నాడు. ఆయన సమాధిలో నుంచి లేచాడు. పునరుద్ధానుడైన దేవుడు. అటు దేవుని మనం అంగీకరించుకున్నట్లయితే, అటు దేవుని మనం నమ్ముకున్నట్లయితే 12 మంది శిష్యులు 11 మంది శిష్యుల్లో మన దేశం వచ్చింది ఎవరంట? తోమా. ఎవరు వచ్చారంట? తోమా గారు వచ్చారు. మద్రాసులో మరి తోమా గారు సమాధి కూడా ఉంది, అక్కడే వచ్చారు. అక్కడి నుంచి దేవుని సువార్త మరి దేశం అంతా పాకిపోయింది. తోమా గారి ద్వారా మన ఇండియా దేశానికి వచ్చింది దేవుని సువార్త. కాబట్టి ఆ విధంగానే దేవుని శనిలో మరి దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. తన 11 మంది శిష్యులు కూడా ఆ దేశంలోకి వెళ్ళి దేవుని సువార్త అందిస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా క్రీస్తు కొరకు అసాక్షి అయ్యాను. ఎందుకంటే ఈ లోకం శాశ్వతమైంది కాదు, పరలోక రాజ్యమే నాకు శాశ్వతమైంది. దేవశాస్త్రం. కాబట్టి దాని కొరకు మనం పోరాడాలి. కాబట్టి ఈ లోకంలో మరణం అందరికీ వస్తుంది. కాబట్టి ఈ మరణం శాశ్వతమైన మరణం రేపు రాబోతుంది. ఆ శాశ్వతమైన మరణంలో తప్పించాలని ఈ లోకానికి వచ్చాడు. అందుకని ఈ లోకంలో ఉండగా అయితే యోహాను సువార్త 11:25 అంటాడు కదా, లాజరు చనిపోయాడు. ఎన్ని రోజులు అయిందంట? 4 రోజులు అయింది. 4 రోజులు అయితే లాజర్ దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, లేస్తాడులే అమ్మ అంటే మరి అంటుంది, అయ్యా పునరుద్ధానం మందు లేస్తాడనే సంగతి మాకు తెలుసు, పునరుద్ధానం మందు లేస్తాడనే సంగతి మాకు తెలుసాయంటే అప్పుడు అండి అమ్మ అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. దేవశాస్త్రం పునరుద్ధానం ఎవరు అనుకున్నాయో, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడను చనిపోడు. దేవశాస్త్రం ఎన్నడను చనిపోడు. కాబట్టి ఈ లోకంలో ముగించింది నిద్ర అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో ఇది శాశ్వతమైనది కాదు, పరలోకమే మనకే శాశ్వతమైనది. ఆ లోకంలో మనం యుగయుగములు ఉంటాం. దేవశాస్త్రం యుగయుగములు దేవుడితో ఉండాలని దేవుని ఆశ. అందుకని మీకు స్థలం సిద్ధపరిచి వెళ్తున్నాను, నేను ఉండే స్థలం మీరు కూడా ఉండులాగా మిమ్మల్ని వచ్చి తీసుకెళ్తారని ప్రభు అన్నాడు. అట్టి స్థలము దేవుడు మన అందరికి సిద్ధపరుస్తాడు. మనం దేవుని వాక్యం విని దేవుని కొరకు జీవించి దేవుని శైలిలో మన జీవితాలు సమర్పించుకొని దేవుని శైలిలో మన పొరపాట్లను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కొరకు జీవించినట్లయితే పరలోక రాజ్యంలో మనము చేరతాం. అందుకని ఆయన అంటాడు, ఆ యజ్ఞాన కాలం ముందు దేవుడు చూడనట్టు చూశాడు. ఇప్పుడైతే అంతటను మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి ప్రభు రాకడ దగ్గరలో ఉంది. ప్రభు వచ్చేటప్పుడు ఇల్లు కడుతున్నారు, ప్రభు వచ్చేటప్పుడు భవనాలు కడతానని ఉంది, రాయి పడది, భవనాలు కడుతున్నారు. ప్రభు వచ్చేటప్పుడు అంచుదినలు వస్తాయి అన్నారు, అంచుదినలు వస్తాయి. ప్రభు వచ్చేటప్పుడు కుదరలు రోగాలు వస్తాయి అన్నావు, కుదర రోగాలు వస్తాయి. యుద్ధాలు జరుగుతాయి అన్నాడు, యుద్ధాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా రాకడకి చూసిన ప్రభు రాకడ సమీపంలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు మారు మనసు పొంది
రక్షించబడి దేవుని బిడ్డలుగా జీవించి ఆయన రాజ్యంలో చేరుటకు దేవుడు మనందరికి కూడా సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మరణమును బంధించట అసాధ్యము. కాబట్టి లోకంలో మరణం అనేది అందరికీ రాస్తుంది. కాబట్టి మరణమును మరణంలో చిడిపించాలని ఎవరు మరణంలో చిడిపించలేరు, మరణం తప్పుకోలేరు. అందుకని అంటే ఉన్నాడు, చూసినట్లయితే మరణంలో చిడిపించగలిగిన వాడు దేవుడే. కాబట్టి ఆయనే మరణం మీద అధికారం ఉన్న దేవుడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆయనే సజీవుడు అయిన దేవుడు, ఆయనే మరణంలో చిడిపించగలిగిన, ఆయనే నరకములో చిడిపించగలిగిన దేవుడై ఉంటూ ఉన్నాడు. ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా, నీ విజయం ఎక్కడా? నీ మరణం ముళ్ళు సిలువలో ఇరిచి ఉన్నాడు. కాబట్టి మనకు శాశ్వతమైన రాజ్యం ఇవ్వడానికై యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఉన్నారు. కాబట్టి అందుకని సర్వలోకములోకి వెళ్ళి సర్వశిష్యుగా నా సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందేవాడు రక్షించబడుతుందని చెప్పి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో యేసయ్య గారు వచ్చి ప్రార్థన నడుపుతారు. పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి. నీ దయలో, నీ కృపలో విత్తబడిన వాక్యము ప్రతివాని హృదయంలో ముద్రించబడేలాగా సహాయం చేయండి. ఎందుకంటే నీవు సజీవుడుగా లేచి ఉన్నావు, మమ్మల్ని కూడా సజీవులుగా లేపుతున్నావు. నీకు వందనాలు. నీ యందు విశ్వాసం ఉంచి, నీ యందు నమ్మకం ఉంచి నాయనా, నీలో నాయనా నాటబడే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని చేయండి నాయనా. నీ సన్నిధి నాకు మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి. దేవుని స్తోత్రం.